హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మధు. ఈరోజు మనము రామరెడ్డిబాయి అనే విలేజ్కి వచ్చాము. ఈ రామరెడ్డిబాయి విలేజ్ ఒక ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1 ఎకరా 20 గుంటలు అండి. ఇందులో కోల్ట్రీ ఫామ్ షెడ్ ఉంది. 12,000 కోళ్ళు ఏమో వస్తాయంట ఇందులో. అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్లో ఒక రూమ్ ఉంది వాళ్ళు లేబర్ ఉండడానికి. దీనికి వచ్చేసి సంవత్సరానికి 1,80,000 రూపాయలు వాళ్ళు లీజ్ కడతారంట. ఇది మనకు రామరెడ్డిబాయి విలేజ్ పక్కనే ఉంటుంది. బీటీ రోడ్ నుండి జస్ట్ ఒక 50 మీటర్స్ లోపల ఉంటుంది. బీటీ రోడ్ నుండి మొత్తం ఇది 1 ఎకరా 20 గుంటలండి. మనకు 4 లక్షల రూపాయలకు ఒక గుంట చెప్తున్నారు. రేట్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది, కూర్చుంటే తగ్గుతుంది. ఒకసారి మనము అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు స్వామి అని మన వీరెడ్డిపల్లి సర్పంచ్ గారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ఇక్కడ ఇప్పుడు రామరెడ్డిబాయి అంటే మనకు కానుకోటకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇది ఒక 2.5 కిలోమీటర్ వస్తుంది. 2.5 కిలోమీటర్స్ కానుకోట నుండి. మేడ్చల్ నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 14 కిలోమీటర్లు వస్తుంది. 14 కిలోమీటర్లు వస్తుంది. నేషనల్ హైవేకి వెళ్ళి 9 కిలోమీటర్లు వస్తుంది. 9 కిలోమీటర్లు వస్తుంది. మనకి గుమ్మడాలకి దగ్గర అండి. ఇది కానుకోటకి 2 కిలోమీటర్లు. ఇక్కడ గుమ్మడాలకి గుమ్మడాల టు 8 కిలోమీటర్లు అవుతుంది. గుమ్మడాలకి 8 కిలోమీటర్లు వస్తుంది. ఇది మనకు నిజంగా ఇంత దగ్గరలో తక్కువనే అనిపించింది నాకు. ఎవరైనా 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్మెంట్లో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా రెడ్ సాయిల్ కదా అనేది. రెడ్ సాయిల్ మొత్తం అన్ని గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, కోల్ట్రీ ఫామ్ షెడ్లు అలాంటివి ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు డాంబర్ రోడ్డుకి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంది. 4 లక్షల రూపాయల గుంట అంటే ఇప్పుడు చేగుంట కానీ ఎక్కడెక్కడో అంత దూరం వెళ్తున్నారు కదా. మనకు హైదరాబాద్ దగ్గర, ఇది చాలా దగ్గర కాబట్టి ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నా. మామూలుగా ఇక్కడ రోడ్డుకి ఏం రేటు పోతుందన్న? రేటు రోడ్డుకు 2.5 కోట్లు 3 కోట్లు చెప్తున్నారు. 2.5-3 కోట్లు చెప్తున్నారు. ఓకే ఓకే. ఇది రోడ్ నుండి జస్ట్ 50 మీటర్స్ లోపల ఉంది. ఇది మామిడి తోట అనేది ముంగట. మామిడి తోట. ఓకే. ఓకే. విలేజ్ వచ్చేసి రామరెడ్డిబాయి. ఇది మండల్ సంగారెడ్డి డిస్టిక్. గుమ్మడల మండలం సంగారెడ్డి డిస్టిక్. ఇది రామరెడ్డిబాయి విలేజ్ లాస్ట్ ప్రాపర్టీ అండి. ఇక్కడ వచ్చి చూసాం కదా, లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ. అయితే మనకు ఈరోజు పొద్దు నుండి మన స్వామి అన్నగారే మొత్తం మన ఎంబడి అన్ని ప్రాపర్టీ చూపించారు. ఏ ప్రాపర్టీ అయినా సరే చూడండి, జెన్యున్గా మనకు మన రైతు నుండి మాత్రమే ఇప్పించడం జరిగింది. ప్రతిదీ రైతు దగ్గర వెళ్ళి మాట్లాడి రైతు దగ్గర ఉన్న రేటుతోనే మనం ప్రతి ప్రాపర్టీ చూడడం జరిగింది. ఎన్ని ప్రాపర్టీస్ అయినా సరే ఈ సైడ్లో మనము ఎవరైనా చూసాకొని వస్తే నేను అన్నగారు స్వామి అన్నగారు నెంబర్ ఇస్తాను. ఈ అన్నగారు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చెప్పండి అన్నగారు, ఆ ప్రాపర్టీస్ గురించి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా? అవన్నీ పర్ఫెక్ట్, టైటిల్స్ క్లియర్. డైరెక్ట్ రైతుతోటే రైతు చెప్పడమే జరిగింది. మనకు రైతు ద్వారానే మీకు చెప్పగలుగుతున్నాం. ఏం లేదన్న గారు, మా సబ్స్క్రైబర్స్కి చాలామంది ప్రాపర్టీస్ గురించి చూస్తున్నారు. ప్రతి దగ్గర ప్రాపర్టీ ఇప్పుడు ఏజెంట్లు ఏంటంటే ఏదో చూపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కమిషన్ అని కాకుండా ఎక్కువ అమౌంట్, ఇప్పుడు ఏమంటారు, ఎకరాకింత అని ఒక 20 లక్షలు 30 లక్షలు గుంటకింత అని చెప్పి ఎక్స్ట్రా పెట్టుకొని జరుగుతుంది. మా దగ్గర ఏంటి అంటే ఓన్లీ 2% కమిషన్ మీద మేము పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా దాని గురించి అని చెప్పి మేము రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల పొలాలు మాత్రమే రైతుల దగ్గర మాత్రం తీసుకొని అమ్ముదామని చెప్పి మేము ప్రతి విలేజ్ తిరిగి ఇది ఒకటి చేస్తున్నాము. ప్రతి విలేజ్లో అయినా మనకు రెస్పాన్సిబిలిటీ పర్సన్ చూసి మంచి నమ్మకమైన వ్యక్తిని మాత్రమే కలిసి మేము చేయడం జరుగుతుంది. ఈ వీరారెడ్డిపల్లెలో మన స్వామి అన్నగారు మనకు మంచి పాత దోస్తు సర్పంచ్ గారు. దానివల్ల అన్నని కలవడం జరిగింది. అన్నగారు, మా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా మీ దగ్గరికి పంపిస్తాము, మీ నెంబర్ పెట్టి మీ దగ్గరికి పంపిస్తాము. ఎవరున్నా సరే ఖచ్చితంగా మాకు మంచిగా మాకు మధ్యలో ఏజెంట్లు ఎవరు లేరండి. డైరెక్ట్ రైతుల ద్వారానే మీకు చెప్పగలుగుతున్నాము. డైరెక్ట్ రైతునే కూర్చుండబెట్టి మాట్లాడి ఇప్పించగలుగుతాం. అన్ని క్లియర్, ల్యాండ్ క్లియర్, టైటిల్ క్లియర్ ఉంటుంది. ఏదైనా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ఇక్కడ మీకు ఏది రెస్పాన్సిబిలిటీ అంతా మనదే. ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ మనము ఛాన్స్ ప్రాపర్టీ అని నేను చెప్పట్లేదు. కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటే కొన్ని అవసరానికి వాళ్ళు అమ్మడానికి పెట్టుకుంటున్నారు. కొంచెం రేట్ వస్తే అమ్ముదామనే రకంగా ఉంటుంది. అంతేగాని అలాంటి ప్రాపర్టీస్ మీకు చూపిస్తాము. ఏదో మేము ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పేసి ఏదో దెబ్బ అమ్మడం అని కాదు. ఇవన్నీ రైతులకు సంబంధించినవి కాబట్టి ప్రతి ఒక్కరు మేము రైతు నుండి మేము పార్టీ టు పార్టీ మీకు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు డైరెక్ట్ కూర్చుని మీరే రేటు మాట్లాడుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఎంత ఉంటే అంత ఫేస్ మీరు రైతుతో రేటు కొట్లాడి మరీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేమేంటంటే ఓన్లీ 2 రూపీస్ కమిషన్ గురించి మాత్రమే పనిచేస్తున్నాము. అక్కడ రైతు సైడ్ నుండి అన్నగారు తీసుకుంటారు, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ నుండి మేము తీసుకుంటాం. ఈ విధంగా జరుగుతుంది. ఇది మీకు నచ్చితే మాత్రం రండి. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను పెట్టిన ప్రతి వీడియోలో ప్రతి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడండి. అక్కడ వాళ్ళు వెళ్ళి చూపిస్తారు. ఎందుకంటే ప్రతి ఏరియాలో మేము వెళ్ళి చాలా కాల్స్ వస్తున్నాయి మాకు. డైలీ 30, 40, 50 కాల్స్ కింద వస్తున్నాయి. సండే సాటర్డే అయితే 50 కాల్స్ ప్లస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మేము తిరగాలి, నేనే తిరగాలంటే కాదు కదా. ప్రతి దగ్గర మేము వెతుకుతున్నాము. రైతుల దగ్గర వెతికి అక్కడ రైతులనే ఒక మంచి రెస్పాన్సిబిలిటీ పర్సన్ తీసుకొని మేము అక్కడ
అక్కడ వాళ్ళకి అప్పచెప్తున్నాము. కాబట్టి ఏంటంటే అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నేను ఉంటాను. మీకు నచ్చితే మీకు ప్రాపర్టీ కావాలంటే ఏదైనా ఒక రోజు తిరగండి, చూడండి, నచ్చితే మాత్రం చూసుకోండి. ఇంకొకటి ఈరోజు తిరిగిన ప్రాపర్టీస్లో మాత్రం ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రాపర్టీ. ఎందుకంటే చాలా మంచి పచ్చని పొలాల మధ్యలో కోల్డ్ ఫామ్ షెడ్డు, ఇన్కమ్ వస్తుంది. వ్యవసాయం కాకుండా ఖర్చు పెట్టడం కాకుండా ఇక్కడ రెంట్ వస్తుంది. ఇది మనకు సంవత్సరానికి 1,80,000 రూపాయలు రెంట్ వస్తుంది. చిన్న గెస్ట్ హౌస్ లాగా ఉంది. ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. మనం ఎన్నైనా చెట్లు పెట్టుకోవడానికి, ఇలా బోర్ ఉంది, పైన ట్యాంక్ ఉంది, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి గెస్ట్ హౌస్ లాగా చూసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఈరోజు అయితే నాకు నచ్చిన ప్రాపర్టీ అయితే ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి అన్నగారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్.